డీటెయిల్స్ చూద్దాం. అమెరికా చైనా మధ్య టారిఫ్ వార్ ముదురుతోంది. క్రమంగా ఇది పెరుగుతుంది కానీ తగ్గడం లేదు. ఈ క్రమంలోనే అమెరికా ధోరణిపై ప్రపంచ వాణిజ్య సంస్థకు ఫిర్యాదు చేసిన చైనా మరోసారి సంచలన వ్యాఖ్యలు తమ దేశ ప్రయోజనాలపై దాడి చేస్తే ఊరుకోమంటూ అమెరికాను హెచ్చరించింది. తమకు ఎదురైన పరిస్థితే ఇతర దేశాలకు ఎదురు కావచ్చని చైనా గుర్తు చేసింది. మిగతా దేశాలు కూడా ఈ అంశంపై కలిసికట్టుగా పోరాడాలని వెల్లడించింది. దీనిపై అన్ని దేశాలు ఐక్యంగా ఉంటేనే ఈ సుంకాల పరిమితిపై ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉందని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అభిప్రాయపడ్డారు. అమెరికా ఇతర దేశాల విషయంలో చైనా ప్రయోజనాలకు హాని చేసేలా వాణిజ్య ఒప్పందాలకు కుదుర్చుకుంటే ఊరుకునేది లేదు అని జిన్పింగ్ హెచ్చరించారు. తాము దృఢమైన పరస్పర చర్యలతో స్పందిస్తామని స్పష్టం చేశారు. ఇలాంటి ఒప్పందాలను గట్టిగా వ్యతిరేకిస్తామని అన్నారు. ఇటీవల ట్రంప్ తమ మిత్ర దేశాలను చైనాతో వాణిజ్య సంబంధాలు తగ్గించమని ప్రోత్సహిస్తున్నారు అన్న వార్తలు వినిపించాయి. వీటికి ప్రతిఫలంగా సుంకాల నుంచి రాయితీలు, వాణిజ్య ప్రత్యేక అధికారాలు వంటివి అందిస్తున్నట్లు సమాచారం. చైనా దీన్ని ఆధిపత్య రాజకీయాలు, ఏకపక్ష బెదిరింపులకు అభివర్ణించింది. ఇది ప్రపంచ వ్యాపార విధానానికి పెద్ద ముప్పు అని అభిప్రాయం వ్యక్తం చేసింది.